రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు ఓవరాల్గా? అంటే ఇంతకాలం ప్రొజెక్షన్ చేసిన విధానం వేరు, ఇప్పుడు ఆయన చెప్పిన విధానం వేరు. అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. బేసిక్ గా ప్రశాంత్ కిషోర్ గారు మొత్తం వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ ఒక రకమైన సెల్ఫ్ గోల్ ఆట ఆడుతుంది. సెల్ఫ్ గోల్ ఎందుకంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ స్పృహ ఉండేవాళ్ళు ఎవరైనా గమనించాల్సింది, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ గెలిపించలేదు. 2024లో చంద్రబాబు నాయుడు కాదు కదా, జగన్ గారిని ఓడించలేడు, చంద్రబాబు నాయుడు గెలిపించలేడు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని గెలిపించాలన్నా ఎవరిని ఓడించాలన్నా ప్రజలు నిర్ణయిస్తారు, లేదా పార్టీలు నిర్ణయిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో గెలిపించేది ఆయన అనుసరించినటువంటి విధానాలు, ఆయన పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, శ్రేణుల ద్వారా జరుగుతుంది తప్ప ఈ ప్రశాంత్ కిషోర్లు, ఈ స్ట్రాటజిస్టులతో సాధ్యం కాదు. కాకపోతే ఎక్కడ తెలుగుదేశం సెల్ఫ్ గోల్ వేస్తా ఉందంటే, విపరీతంగా మాట్లాడడం, విపరీతంగా ఆహ్వానించడం. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి విషయంలో వైసీపీకి ఆయన పనిచేశాడు గత ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్ గా. ఎక్కడ వివాదం లేదు. ఎందుకు లేదు? ఆయన సరాసరి ఆయన ప్లేనరీలోనో ఎక్కడో తీసుకొచ్చి మనం కష్టపడుతున్నాం, ఈయన కూడా చాలా చోట్ల స్ట్రాటజీస్ తో హెల్ప్ చేస్తున్నాడు, మనకు కూడా హెల్ప్ చేస్తానికి వచ్చాడు, మనం ఉపయోగించుకుంటున్నాం, అయిపోయింది. మళ్ళీ ఇంకా ఆయన చర్చే లేదు. కానీ ఓపెన్ గా సీక్రెట్ ఏమి లేదు, తనకు ఒక స్ట్రాటజిస్ట్ గా ఉంటాడని చెప్పాడు, అయిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎట్లా వ్యవహరించింది? సరాసరి ఆయనే జగన్మోహన్ రెడ్డిని గెలిపించినట్టు, అసలు ఆయన అసాంఘిక ప్రవర్తన కలిగిన వ్యక్తి అయినట్టు, ఆయన ఉండకూడని వ్యక్తి అయినట్టు, సమాజానికి హానికరమైన వ్యక్తి అయినట్టు మనమే చెప్పేశాం. రోజుల తరబడి చెప్పేసేసి డిబేట్లు పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా ఆయన వచ్చేసరికి తీసుకోవడమే ఒక పొరపాటు. ఎందుకంటే మనం ఇన్ని రోజుల పాటు ఏదైతే అసాంఘిక ప్రవర్తన కలిగిన వ్యక్తి అని, సంఘ వ్యతిరేకమని మాట్లాడేసిన మనం ఆయన తీసుకోవడం మొదటి తప్పు. తీసుకోవడం కూడా వెల్కమ్ చెప్పడం, గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా ఆయన వచ్చేస్తున్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు వాటన్నిటికి ఏం సమాధానం చెప్తారు? మొదటి విషయం, వాటికి సమాధానం చెప్పలేరు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, నేను ఈ రోజు మనం 23లో ఉన్నామా, 22 తెలంగాణ పత్రిక ఏదో ఆంధ్రజ్యోతి ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ చర్చలను వచ్చింది. మీరేమో ఒక వీడియో చూపించారు, నేను అసలు నాకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ తో అని. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఏమో ఒక పత్రిక ఒక ఆర్టికల్ వచ్చింది, ప్రశాంత్ కిషోర్ తో కీలక చర్చలు జరిపారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆలు వేసుకుంటున్నారు. అంటే ఇంత గోప్యత ఎందుకు అంటాను. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాకు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడని చెప్పండి. ఇదే ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసినటువంటి రాబిన్ శర్మ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదే ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వ్యక్తే రిషి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఎందుకు కావాలి? పైగా సునీల్ కనుగోలు కూడా కాంగ్రెస్ తో ఉన్నారు. కాంగ్రెస్ తో చంద్రబాబుకున్న అనుబంధం మనకు తెలుసు. సో ఆయన కూడా కొంత సహాయం చేసేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ పీకే కావాలనేటటువంటి స్ట్రాటజీ ఏంటి? ఆయనేమో లేరు, అయినా సరే ఒక 1500 కోట్లు ఇస్తాం మేము. మనకు మామూలుగా షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, పోయిన వెంటనే మీకు కాపీ కావాలంటే ఒక బ్రాండ్ పేరు చెప్తాం. ఓకే, ఏదో దాన్ని ఎట్టుడుతో మనకు తెలియదు. పాయింట్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ కి దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. నిజానికి ఆయనది కాదు అది, అంత మొగాడైతే ఆ బీహార్లో ఆయన ఎందుకు ఓడిపోతాడులే. కానీ పాయింట్ ఏంటంటే, ఆయనకి ఒక ఇమేజ్ ఉంది దేశంలో, ప్రశాంత్ కిషోర్ ఎవరితో ఉంటే వాళ్ళు గెలుస్తారు అని. కాబట్టి ఆయన కూడా తీసుకుని పక్కన పెట్టి పోయిందే ఉంది. ఇప్పుడు 600 హామీ అంటే ప్రజలకి ఏదో చెప్పడానికి, అంటే జగన్ దగ్గర పనిచేసిన వ్యక్తి కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసాడు చూసారా. జగన్ గారి తెచ్చిన వ్యక్తే కాదు, ఈయనుంటే గెలిచిపోతాడని ఒక ఇమేజ్ ఒకటి ఏడ్చింది కదా. ఆయన కూడా పక్కన ఇంకోటి ఆ రోజుల్లో చెప్పింది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ కలిసిన రోజు చెప్పింది ఏంటంటే, ఆయన గెలిచే పార్టీ వైపే ఉంటారు, అందుకే టీడీపీకి పనిచేయడానికి వచ్చారని చెప్పారు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు మనకు 10 రకాల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జనసేనతో డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో అవగాహన వస్తున్నాడని ఒకళ్ళు ఉన్నారు, ఇంకోపై కాంగ్రెస్ అన్నితో కలాకలపం వ్యవహారం వదిలేశారు. అంటే కమ్యూనిస్టులు బీజేపీతో రారు కదా, వాళ్ళు రారు. కమ్యూనిస్టులు ఒకటి పోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సరిపోరా? మళ్ళీ పీకే కూడా కావాలి. బీజేపీతో తెంచుకునేటప్పుడు వాళ్ళు కూడా వస్తారు. పాయింట్ ఏంటంటే, బీజేపీ విషయం తేలలేదు కదా ఇప్పుడు, తేలేటికి కనపట్ల. అంటే ప్రతి ఒక్కరు నాతో ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం ఎందుకు? జనం నాతో ఉన్నారా లేదా చెప్పుకుంటే సరిపోతుంది తప్ప, వీళ్ళు జనంతో సంబంధం లేని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏ చేంజ్ అంటే, జగన్ మన చంద్రబాబు నాయుడు ప్రధానంగా అందరూ నాతో ఉన్నారు అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. అంతకు మించి దీంట్లో ఏమి కనపాలి. ఆ మెసేజ్ అని పర్ఫెక్ట్ గా ఇవ్వండి అంటున్నాను. ఎస్, ప్రశాంత్ కిషోర్ మీతో ఉండాలంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాగా చెప్పండి, మేము ప్రశాంత్ కిషోర్ ని ఎంగేజ్ చేసుకుంటున్నాం, ఆయన ఒక స్ట్రాటజిస్ట్ గా మాకు పనిచేస్తున్నాడు చెప్పేయండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆ వార్త వచ్చింది, తెలుగుదేశంలో కూడా పనిచేస్తున్నాడు ఆగస్టు నుంచి అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ఆ మాట ఎందుకు చెప్పాలి?
ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారి నాయకుడిని కలిసినారనేది వాస్తవం, మ్మ్. చంద్రబాబు నాయుడు కలిసినది వాస్తవం. అవును. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నాడా ఆయన స్కిన్ కాపాడుకోవడం కోసం? మ్మ్. అంటే ఇప్పుడు ఆయనకు ఒక స్కిన్ ఉంది కదా, ఏమని ప్రశాంత్ కిషోర్ ఎవరుంటే వాళ్ళకి గెలుస్తారు, రేపు పొరపాటును ఓడిపోయారు అనుకోండి, మళ్ళీ ఎవరు ఆయన ఎంగేజ్ చేసుకోలేరు. ఇప్పుడు సమస్య ఏంటంటే సరుకుకి ఎప్పుడు కూడా మార్కెట్ కృత్రిమంగా సృష్టిస్తారు. సీక్రెట్ ఏజెంట్ అవుతారు అనుకుంటున్నారా? ఆయన Secret కనుక ఏమైనా agent గా పనిచేస్తారు. ఒక- ఆయన ఎక్కడున్నా ఓపెన్ గానే పనిచేశారు, ఓపెన్ గానే చెప్పి మరీ పనిచేశారు, ఓ మంచి టీం కానీ ఆయన- ఫామ్ చేసుకుంటారు. ఆయన Secret agent ఆగస్టులో గా పనిచేయాల్సిన అవసరం ఆయనకి ఉంది. వాళ్ళతో తిరిగింది వాస్తవం, చంద్రబాబు నాయుడు గారిని కలిసింది వాస్తవం. మ్మ్. బహుశా పనిగాడ చేస్తున్నాడేమో, రేపు గెలిస్తే తన ఖాతాలో వేసుకొని ఓడిపోతే నాకు సంబంధం లేదు ముందే చెప్పాను కదా, వీడియో రికార్డ్ ఏమైనా చూపించదలుచుకున్నాడా? అంటే ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారి ఒక స్ట్రాటజీస్ అనుకుంటే Yes. ఆయన పీకే కూడా ఇట్లాంటి స్ట్రాటజీస్ పాటిస్తుంటే ఇంకేం ఎవరు ముందుతారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పీకే గారిని వీళ్ళు నమ్ముకోవడం మానేసి మ్మ్. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముకుంటే ఏవైనా సరే మంచి ఫలితాలు వస్తాయి, మంచి వచ్చి Yes. చెడ్డ ఫలితాలు వస్తాయి. Hmm. కానీ చంద్రబాబు గారు ఇప్పుడు నమ్ముకోవాల్సింది దాన్ని. ఆయన ఉపరితల విన్యాసాలు చేస్తే ఆయనకే నష్టం అనేది నేను అర్థం చేసుకోగలను. రైట్.